మరో 48 గంటల్లో మేషరాశి వారి జీవితాన్ని ఒక స్త్రీ నాశనం చేయబోతోంది. ఆమె ఎవరో, ఏం చేయబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారి యొక్క జీవితాన్ని ఆనందంగా తీర్చగలుగుతారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. రాశి చక్రంలో మేషరాశి మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలు చూస్తే మేషరాశి పురుషులు అంకిత భావం, వృత్తి, నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మేషరాశికి చెందిన ఆడవాళ్ల విషయానికి వస్తే వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసము, ధైర్యము లాంటివి వీరి స్వభావంలో భాగాలు. ఇలా ఓపెన్గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయంలోనూ వెనుకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగాను కూడా ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని ఆశించరు. మేషరాశి స్త్రీ పురుషులిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పని విషయంలో ఇద్దరు ఎంతో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఉన్నత స్థాయి చేరేందుకు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తూ కిందకు దిగజారరు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పని చేస్తారు. ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆకలితో ఉన్న పులుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అధికంగా శ్రమిస్తారు. అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోనికి చేరుకుంటారు. అంటే మీరు అతి సులువుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేరు. మంచి స్థితిలోనికి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువ వస్తాయి. యవ్వనంలో కూడా స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం మేషరాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను కూడా వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు. అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులు వస్తాయి. మేషరాశి వారికి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. మరో 48 గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా కొన్ని భారీ మార్పులను మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఊహించని పరిణామాలు, అంటే కొన్ని భారీ మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. దానికి కారణం పరస్త్రీ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పురుషులైనా స్త్రీలైనా మీరు చేయని తప్పు మీ పైన ఆ స్త్రీ ద్వారా మోపబడే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల ఒక ప్రతికూలం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల లైఫ్లో కుటుంబ సభ్యులతో భేదాలు రావచ్చు. కుటుంబ జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. వారి మాట విని మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. వారి యొక్క మాటలతో మనల్ని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా చేస్తారు.
అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు. వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితం అంతా కూడా చిన్న భిన్నం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మేషరాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు ఒక పని చేయటం ద్వారా మీ సమస్యను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మీరు పిడికెడు బియ్యాన్ని వేసి దాంట్లో నల్లటి ఆవాలను కూడా వేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ దానిపై చల్లండి. దాన్ని మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఈ పరిహారం రాత్రి పడుకునే సమయంలో చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా దీన్ని వేలాడి తీసి తర్వాత లేవగానే ఉదయం ఈ మూటను తీసుకొని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి. ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ని లాగేసుకునే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దగ్గర లేదా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇతరుల మాట వినటం, అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగటము, ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. అలాగే మన యొక్క జీవితంలోనికి వచ్చే వారు కూడా మనకు చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మాత్రమే కాదండి, ఇటువంటి సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త. కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శివునికి అభిషేకం చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఈ విధంగా చిన్న పనులు పరిహారాలు చేయటం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది. మరి మేషరాశి వారికి చెందిన వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి శుభ ఫలితాలను పొందండి. అయితే ముఖ్యంగా విషయంలోనికి వస్తే గనుక మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ మీకు సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితులు కానీ, మీరు పనిచేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అపారంగా అభిమానిస్తున్నారు. కొంతమంది వ్యక్తులకు కొంతమంది పైన ఎందుకు అంతటి అభిమానం ఉంటుందో అర్థం చేసుకోలేము. అంతగా అభిమానాన్ని చూపించే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అది ప్రేమై ఉండవచ్చు, అభిమానమై ఉండవచ్చు, అలా ఏదైనా కావచ్చు. కానీ మీ యొక్క జీవితంలో మీకు మంచి చేయాలని నిరంతరం శ్రమపడుతూనే ఉంటారు. మీరు ఏదైనా పొరపాటు చేయకపోతే కనుక వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మీకు అది చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ వారికి మీ పైన ఉన్నటువంటి అభిమానమే ఈ విధంగా మీ పైన వారు అధికారాన్ని చలాయించడానికి కారణమవుతుంది. ఈ విధంగా రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఈ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీరు సెటిల్ కావాలని కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి మూలంగానే మీ యొక్క లైఫ్లో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
అంటే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించటం కానీ, మీకు మంచి గైడెన్స్ని అందించటం కానీ, మీకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్ళడానికి వారి వంతుగా సహాయాన్ని అందించటం కానీ, మీరు వ్యాపారం చేస్తున్న వారైతే మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో మంచి సలహాలు ఇస్తారు, మంచి గైడెన్స్ని ఇస్తారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో చేదోడు వాదోడుగా నిలుస్తారు, మెలకువలు నేర్పుతారు. వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో వారి నుండి మీరు వారి మాటల ద్వారా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ని సెటిల్ చేయడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మంచి మంచి అవకాశాలు మీకు రావటంలో వారు కీలకమైన పాత్ర కూడా పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ను సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు, మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వారు మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీ పైన వారు పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందంటే, బయట వ్యక్తులు మన విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏవైనా సలహాలు ఇస్తే కనుక మాకు వీరు సలహాలు ఇచ్చేది ఏంటి అనే మనస్తత్వం కూడా చాలామందిలో ఉంటుంది. మీరు ఆ విధంగా ఉన్నారంటే మంచి వ్యక్తిని మీ యొక్క జీవితంలో నుండి మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ పైన అధికారాన్ని చలాయించినా కానీ మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వారు మీ పైన అభిమానంతోనే, మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే మీరు చేసే తప్పులు, మీరు చేసే పొరపాట్లు చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. మంచి మంచి సలహాలు మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థితిలోనికి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాలు సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు విచ్ఛిన్నం చేసుకోకూడదు. అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి మీరు నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్తో దూసుకొని వెళ్ళగలుగుతారు. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీకు అవకాశాలు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యకు కూడా పరిష్కారం అనేది లభించబోతుంది. అంటే కుటుంబ జీవితానికి సంబంధించి, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా మీరు సతమతం అవుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఆ సమస్యకు పరిష్కారం అతి త్వరలోనే మీకు లభించబోతుంది. అంటే ఇది వరకు ఎప్పుడూ కూడా మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ సమస్యకు పరిష్కారం అనేది దొరకలేదు. ఈ సమయంలో ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి వ్యాపార జీవితంలో కొనసాగుతూ మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచాలో తెలియక సతమతమవుతున్నారో అతి త్వరలో మీ యొక్క వ్యాపార జీవితంలో ఊహించని పరిణామాలు మీరు చూడబోతూ ఉన్నారు. దానికి కూడా ఆ యొక్క వ్యక్తి సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు వృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి, మీ యొక్క లైఫ్లో మీరు సెటిల్ కావడానికి, మీరు మీ యొక్క విద్యా జీవితంలో మంచి ఫలితాలు సాధించడానికి, విదేశాలకు వెళ్ళడానికి, ఈ విధంగా మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికను నెరవేర్చుకోవటంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా వారు మీకు కనబడేలాగా హెల్ప్ చేయవచ్చు, లేదా పరోక్షంగా మీ యొక్క గెలుపుకు వారు కారణం కావచ్చు. కానీ మీ యొక్క జీవితంలో వారి వల్లే మీరు లైఫ్లో సెటిల్ కాబోతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులతో మీ యొక్క బంధాన్ని కాపాడుకోవటం కోసం మీరు నిరంతరం ప్రయత్నం చేయండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారంటే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది.